హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఆర్డిఓ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. మళ్ళీ ఒక నోటిఫికేషన్ అయితే రాదనమాట. ఇలాగా మనకి మంత్లీ 37,000 అయితే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. అధికారిక హోదా ఉద్యోగాలు అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి అడుగుతున్నా. ఒక చిన్న లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి డిఆర్డిఓ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 28 years వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లై చేసుకొని మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి మంత్లీ శాలరీ ఎంత ఇస్తారు అంటే 37,000 అయితే పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకి అన్ని అలవెన్సెస్తో పాటు మన 37,000 పర్ మంత్ అయితే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఓన్లీ ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకి 3rd పేజీలో అయితే ఉందండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేపించేసుకొని ప్రింట్అవుట్ తీపించుకొని మీకు ఇది ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇది ఇక్కడ రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజు అతికిచ్చేయవలసి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఈమెయిల్ ఐడి మొత్తం డీటెయిల్స్ అయితే పూర్తి చేసేసి మన కింద సిగ్నేచర్ చేసేసి మనము అప్లికేషన్తో పాటు ఈ యొక్క అప్లికేషన్ ఫిలప్ చేస్తాం కదా, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసేసి మనము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసేసుకుంటాం అనమాట. ఎన్వలప్ కవర్ తీసేసుకొని పైన ఏం రాస్తామంటే అప్లికేషన్ ఫర్ ది జేఆర్ఎఫ్ 2024 అని రాస్తాం. రాసిన తర్వాత ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసేసి మనము ఇక్కడ ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. ది డైరెక్టర్ అని ఇచ్చారు కదని ఈ యొక్క పిన్ కోడ్తో సహా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్రస్కి అయితే మనము పంపించవలసి ఉంటుంది. ఎప్పుడు లోపల పంపించాలి అని అంటే మనకి August 20 లోపల అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. August 20 వరకు ఈ యొక్క ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయి ఈ యొక్క August 20 లోపల అయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదు. ఓన్లీ అప్లికేషన్ పంపిస్తే చాలన్నమాట. మనకి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ అయితే చేయడనమాట. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము అప్లై చేసుకోవాలి అంటే ఈ యొక్క జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏ విభాగంలో ఏ డిసిప్లైన్లలో మనము ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి అని చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఈసీఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసిన, లేకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేసిన, అలాగే మిగతా ఇక్కడ ఇచ్చారు కెమికల్ ఇంజనీరింగ్, రబ్బర్ టెక్నాలజీ యొక్క విభాగంలో మనము ఒక BE బీటెక్ చేసిన, అలాగే మనకి ఒక సంబంధిత విభాగాల్లో ఇక్కడ ఇచ్చారు చూడండి, మెకానికల్ ఇంజనీరింగ్ అని, ఆప్టో ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ అని చెప్పైతే ఇవ్వడం జరిగింది. అన్ని పోస్టులకు ఒకటొకటి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము BE బీటెక్లో ఈ యొక్క సంబంధిత డిసిప్లైన్లలో BE బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. BE బీటెక్ చేసిన వాళ్ళకైతే కంపల్సరీగా అయితే మనకి నెట్ కానీ గేట్ క్వాలిఫై అయితే అయి ఉండాలి. ఓకే. ఈ ఒక నెట్ గేటు మనకి ఒక క్వాలిఫై లేదు అనుకో,
మనకి ఎంఈ ఎంటెక్ చేసిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఈ యొక్క నెట్ గేట్ అయితే ఏం అడగరు అనమాట. ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళకి, బీఈ బీటెక్ చేసిన వాళ్ళకి అయితే నెట్ గేట్ అయితే క్వాలిఫై అయితే అయి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. బీఈ బీటెక్ కాకుండా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, పీజీ చేసిన వాళ్ళకు కూడా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏమంటే మనకి నెట్ అయితే క్వాలిఫై అయితే అయి ఉండాలి. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి ఏమేమి క్వాలిఫికేషన్ కావాలి అని చెప్పి అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక సంబంధిత విభాగాల్లో బీఈ బీటెక్ చేసిన, పీజీ చేసిన, నెట్ గేట్ స్కోర్ ఉన్నట్లయితే మనకు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఒక డిఫెన్సీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుంచి మనకి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఓకేనా. అన్నీ మనకి పర్మనెంట్ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా అయితే మీకోసం వీడియోస్ అయితే కంపల్సరీగా చేస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది. ఓకేనా. అలాగే కింద వచ్చేసి అప్లికేషన్ ఫాము, అలాగే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో డౌన్లోడ్ చేసుకొని 1-2 సార్లు చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఫీజు అయితే లేదు, మనం ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.